యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రియమైన స్నేహితులారా, మన దేవుడు పునరుద్ధరించే దేవుడుగా ఉంటున్నాడు. గత సంవత్సరము 2023లో మీరేదైతే కోల్పోయారో, ఏదైతే మీరు బాధపడ్డారో, ఏదైతే మీరు వేదనలో వెళ్ళారో, ఏదైతే పడిపోయినదిగా మీ జీవితం ముక్కలేనిదిగా అనిపిస్తూ ఉందో, దేవుడు దాన్ని అంతా కూడా పునరుద్ధరింపచేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆ కెపాసిటీని దేవుడు కలిగి ఉన్నాడు. అలాగే పడిపోయిన జీవితాలను ఆయన లేపేవాడుగా ఉన్నాడు. చెదిరిపోయిన కుటుంబాలను ఆయన కలిపేవాడుగా ఉన్నాడు. అలాగే సమాధానం లేని స్థితిలో ఆయన సమాధానాన్ని తీసుకొని రాగలిగిన దేవుడుగా ఉంటున్నాడు. యోబు క్షేమస్థితిని మరలా అతనికి అనుగ్రహించినప్పుడు ఉన్నదానికంటే రెండంతలుగా ఆయన అనుగ్రహించాడు. ఎందుకంటే ఆ శ్రమకు ఆయన ఇచ్చిన బహుమానం అది. వాళ్ళు వెళ్ళిన బాధకు, యాగనీకి, దుఃఖానికి ప్రతిగా ఆయన ఇచ్చిన బహుమానం. ఈ దినాన శ్రమలో ఎవరైనా వెళ్తూ ఉన్నా, మాకే ఎందుకు ఈ శ్రమ అని మీరు అనుకుంటున్నా, మేము ఎందుకు ఇంత బాధపడుతున్నాము, నా జీవితంలో ఇలాగ నేను ఏమి కోల్పోయినాను, నేను ఇలాగ నా భర్తను కోల్పోయినాను కదా, నా భార్యను కోల్పోయినాను కదా, నా పిల్లలను కోల్పోయినాను కదా అని ఎవరు అనుకుంటున్నా, ఆయన సమస్తాన్ని పునరుద్ధరింపజేసే దేవుడుగా ఉన్నాడు. నువ్వు కోల్పోయిన పూర్వపు వైభవాన్ని ఆయన తిరిగి రప్పించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మరీ తిరిగి నీ పూర్వస్థితిని, యోబునికి ఎలాగ పూర్వస్థితిని మరలా కలగజేశాడో అలాగే నీ జీవితంలో నీకు పూర్వస్థితిని ఆయన కలగజేసేవాడుగా ఉన్నాడు. నీకు ఆరోగ్యాన్ని మరలా కలగజేసే దేవుడుగా ఉన్నాడు. పూర్వం నువ్వు ఎలాగా చక్కగా ఉన్నావో అలాగ నిన్ను చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దినాన ఆ పునరుద్ధరించే దేవుడి యొక్క కృపను మన జీవితంలో కలుగునట్లుగా మనం దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుందాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ.